మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు అన్నీ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. లవంగాలు చెక్క గిక్క అన్నీ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ కలిపి ఒక మసాలా సింపుల్గా చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్. ఓకే వేసేద్దాం. మరి ఎక్కువ మసాలా వేయమాకండి మై డియర్ ఫ్రెండ్స్. లైట్గా వేసుకోండి మసాలా అంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎక్కువ మసాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలకు కూడా మంచిది కాదు. మసాలా చాలా తక్కువ వేసుకోండి. మరి ఇప్పుడైతే వేసిన మసాలాలో ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి ఇంకా కొంచెం గసగసాలు ఇంకా అన్నీ ఉన్నాయి మిక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇప్పుడు ఎగుతుంది చూడండి మంచి సువాసన వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. ఓకే ఈ చేపలు మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ పిల్లలకి పెట్టకూడదు, ఎందుకు ముళ్ళు ఎక్కువ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే రూప్చందు రాగండి పిల్లలు. ఓకే రాగండి పిల్లలు మంచిదే టేస్ట్, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి, చిన్నవి కాబట్టి ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఈ పిల్లలకి అసలు పెట్టకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మినిమం పిల్లలకు పెట్టాలంటే రూప్చంద్ పెద్దది కేజీ అయినా పర్లేదు, రూప్చంద్ పెట్టినా పర్లేదు, లేదంటే రాగండి 2 కేజీలు మినిమం ఉండాలి చేప. మామూలు చేపలు అయితే వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫస్ట్ స్టెప్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఆనియన్స్ ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు చేయాలి రూప్చంద్ రాగండి కర్రీ పులుసు. మళ్ళీ చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేపేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా తిప్పుకోవడం మై డియర్ ఫ్రెండ్స్. అలా తిప్పి ఏగేదాకా చక్క సిమ్లో పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మన ఫ్లేమ్ చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి, కర్రీ టేస్ట్గా వచ్చింది. పెద్ద ఫ్లేమ్లో పెడితే కర్రీ టేస్ట్గా రాదు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చిన్న ఫ్లేమ్లో పెట్టా, కావాలని చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చిన్న ఫ్లేమ్. ఓకే మీరు కూడా చిన్న ఫ్లేమ్లో పెట్టి కర్రీస్ వండుకోండి ఎప్పుడైనా. లేట్ అయినా పర్లా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మా పెద్ద ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతే కూర కూడా టేస్ట్ రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా 5 minutes వేగిపోతాయి. ఆ తర్వాత మనం రూప్చంద్ రాగండి పిల్లలు వేసుకొని పులుసు చేసుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇంతవరకు ఎప్పుడు చేయాలి రూప్చంద్ రాగండి పిల్లల పులుసు. ఓకే పిల్లలకు మాత్రం పెట్టమాకండి, ఎందుకంటే ముళ్ళు ఎక్కువ. రాగండి పిల్లలు ముళ్ళు ఎక్కువ, మినిమం 2 kgs లేకుండా రాగండి ముళ్ళు ఎక్కువ ఉంటాయి, పిల్లలకి ఇబ్బంది గుచ్చుకుంటాయి. ఎందుకు అంత రిస్క్ ఎప్పుడు చేయమాకండి. ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.